పెద్ద పాస్టర్ అంటే దేవుని మధ్య దేవునితో మాట్లాడే అంత పెద్ద పాస్టర్ ఆయన. దేవునితో దేవునితో మాట్లాడే ఆయన. అలాంటి ఆయనకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఆయనకి ఇద్దరు కుమారులు పుట్టారు. పాస్టర్ని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఆయన కూడా ఏలి అనే అతను భయభక్తులు కలిగి దేవుని కాడ పనిచేసి ఆయనకి ఇద్దరు కొడుకులే. ఆయన ఇద్దరు కొడుకులు చేసిన పాపాన్ని నేను వివరిస్తాను. చూడండి ప్రియులారా, ఏలియా కాదు, ఏలి అతని పేరు. ప్రధాన యాజకుడు, దేవుని మందిరంలో ఆయన పనిచేసేవాడు. ప్రధాన యాజకుడు అంటే ఆయన ఒక్కడే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, ఇంకెవరు వెళ్ళకూడదు, ఆ ఛాన్స్ లేదన్నమాట. దేవుడు మాట్లాడితే ఆ మాటలను తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవాడు. ప్రజల తరఫున ప్రార్థనలు చేస్తూ, బలులు చేస్తూ, అర్పణలు ఇస్తూ ఇవన్నీ చేసేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదన్నమాట ఎవరు కూడా. ఎందుకంటే భయంకరమైన దేవుడు కాబట్టి భయపడిపోయేవాళ్ళు అందరూ. ఆయన స్వరం విన్నా కూడా భయపడిపోయేవాళ్ళు. ఈ ఏలి ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈయనకి ఇద్దరు కుమారుల పేర్లు ఏంటి? హోఫ్ని, ఫీనెహాసు. వీళ్ళిద్దరు కుమారులు. పిల్లరా, మనం వీళ్ళిద్దరి గురించి చదువుకున్నట్లయితే వీళ్ళిద్దరూ బాగా యవ్వనంలోకి వచ్చేసారు. ఏమైందంటే యవ్వనంలోకి రాగానే వీళ్ళు దేవుణ్ణి ఎరగకుండా అయిపోయారు. ఏమైపోయారు? దేవుణ్ణి తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. ఎదిగారు. దేవుణ్ణి తెలుసుకోకుండా ఎదిగారు. దేవుడు ఎందుకు భయభక్తులు లేకుండా ఎదిగారు. అసలు దేవుడు ఎలాంటి శక్తిమంతుడో కూడా తెలుసుకోలేకపోయారు. చూడండి ఎంత సిగ్గుచేటు. వాళ్ళ ఆయన ఏం పని చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడి దగ్గర ప్రధాన యాజకుడుగా ఉన్న తండ్రి దగ్గర నుంచి దేవుని భయము తెలుసుకోలేదు, దేవుడు ఎవరో తెలుసుకోలేదు, దేవుడు ఎలాంటి వాడో కూడా తెలుసుకోలేదు. అంటే ఎలా జీవించారు వాళ్ళు? ఎలా బ్రతికారు? ప్రార్థనలకు పోలేదు, పాటలు పాడేది లేదు, బైబిల్ చదివేది లేదు, వాళ్ళ తండ్రిని అనుసరించేది లేదు, తండ్రి ఏం చెప్తే ఆ మాట వినేది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నారు. చూడండి ఎంత సిగ్గుచేటు. ఇప్పుడు మనం చాలా మందిరాల్లో, చాలా సేవకుల ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళ ఆయన సేవకుడుగా ఉంటాడు, పుట్టిన బిడ్డలు ఏం చేస్తుంటారు? గాలికి తిరుగుతుంటారు. అవునా? ఈ సిటీస్ లో, టౌన్ లో ఇట్లానే ఉంటారు అందరూ. పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులు ఏం చేస్తారు తెలుసా? గంజాయి కొడతారు, మందు ఆగుతారు, పబ్బులకి వెళ్తారు, డాన్సులు వేస్తారు. పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులే తెలుసా? డాన్సులు వేయడం, మ్యూజిక్లు పెట్టుకోవడం, అల్లర చిల్లరగా తిరగడం, అమ్మాయిల్ని ఏపుకు తినడం, అమ్మాయిలతో కూడా తిరగడం, ఇలాంటి పనులు చేస్తాం. ఎందుకంటే మనం ఈ ప్రధాన యాజకుడైన ఏలి అని మనం బాగా ఏలిని చూసుకుంటే అతని కుమారులు కూడా దేవుడిని ఎరక్కగానే ఎదుగుతూ వస్తున్నారంట. హల్లెలూయా. దేవుని ఎరక్కనే. ఇది ఎంతవరకు మంచిది? ఇది నీ కుటుంబంలో దేవుడిని నమ్ముకున్న సేవకుడు ఉంటే నీ బిడ్డలు, నీ భార్య, నీ తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ ఎలా ఉండాలి? దేవుని యందు నమ్మకం కలిగి, భయభక్తులు కలిగి జీవిస్తూ రావాలి. నువ్వు ఒక్కడే, నేను మొన్నదే చెప్పాను, నువ్వు ఒక్కడివే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబానికి రాదు. ఎవడు భక్తి, ఎవడు భయభక్తులు, ఎవడు రక్షణ వాళ్ళదని కూడా చెప్పాను. నువ్వు రక్షించబడితే నీ ఇంటి వారందరిని కూడా రక్షించుకోవాలి. అదే అక్కడ కొర్నేలు కూడా ఏం చేశాడు? తన భయభక్తులు కలిగి ఉన్నాడు. తన కుటుంబాన్ని అందరిని కూడా తీసుకొచ్చి వాక్యం వినిపించి, బాప్తీసం ఇప్పించి అందరి రక్షణలోకి నడిపించాడు. మనం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే దేవుని ఎరకనే చేస్తున్నారంట. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం తీయండి. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎలా బతుకుతున్నారు వీళ్ళు? దుర్మార్గులుగా. ఎలా దుర్మార్గులయ్యారంటే దేవుని ఎరక్క, దేవుని యందు భయభక్తులు లేకపోతే దుర్మార్గులుగా తయారవుతారు. అందుకే దేవుడు ఏమంటాడు సామెతల గ్రంథంలో తెలుసా? దుర్మార్గుల మీదకి హఠాత్తుగా వస్తుందంట మరణం. ఎలా వస్తుందంట? ఎవడైతే దుర్మార్గ పనులు చేస్తూ దుర్మార్గంగా జీవిస్తాడో హఠాత్తుగా వస్తుందంట మరణం. కనుక భయభక్తులు కలిగి ఉండడం చాలా మంది. ఎందుకంటే దేవుడే మరణాన్ని ఇస్తాడు, దేవుడే జీవాన్ని ఇస్తాడు. ఇంకెవరి చేతుల్లో లేవు ఇవన్నీ. ప్రతి ఆపద నుంచి తప్పించగలిగిన వాడు దేవుడే. మనకు సుఖమును, నెమ్మదును, సమాధానము ఇచ్చేది కూడా దేవుడే. ఇది మనం గమనించుకోవాలి. చదువు తల్లి.
అక్కడ వాళ్ళిద్దరు దేవుణ్ణి ఎరక్క దుర్మార్గులై ఉన్నారంట. చూడప్పుడు ఎందుకు అయ్యారంటే వీళ్ళు మొదటి నుంచి తండ్రిని అనుసరించలేదు, తండ్రి చెప్పిన మాటను లెక్క చేయలేదు. యవ్వనంలోకి వచ్చేసిన తర్వాత ఎవ్వరు మాట వినండి. ఇంకా 12-15 ఏళ్ళు వచ్చాయంటే వీళ్ళు అంటారు ఆ మాట. వీళ్ళేం చేయాలి? అప్పుడు వీళ్ళు దుర్మార్గులుగా తయారవుతారు. ఈ కథే నా జీవితంలో కూడా జరిగితే నేనేం చేయాలి? నేనేం చేయలేను. తండ్రిని తీసుకుపోతాడు, పిల్లల్ని తీసుకుపోతాడు, ఇద్దరిని తీసుకుపోతాడు. ఇక్కడ జరిగింది కూడా అది. ఈ పిల్లలు చేసిన దుర్మార్గం వల్ల తండ్రిని చంపేశాడు, ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశాడు. అసలు ఆ వంశంలోనే వారసులు లేకుండా చేసేసాడు దేవుడు. ఆ వంశాన్ని పైకి రానిలేదు. చదువుకుందాం, మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళు ఏమేం చేశారంటే దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. మందిరంలోకి వచ్చి ఆడపిల్లల్ని ఎగతాళి చేస్తూ వాళ్ళని పట్టుకోవడం, అసహ్యంగా తాకడం ఇవన్నీ చేస్తున్నారు. అంతకాకుండా ఆ మందిరంలోకి బలులు అర్పించడానికి వస్తే అక్కడ వాళ్ళు బలి అర్పిస్తారు కదా, కొవ్విన వాటిని, జంతువుల్ని, వదలు అవన్నీ చేస్తారు కదా. అవన్నీ దేవునికి అర్పించక ముందే వీళ్ళు ఉడక్క ముందే ఆ మాంసాన్ని ఎత్తుకొని పోయి కూర్చొని చదువు తల్లి. అక్కడి నుంచి చదువు 14వ విషయం 13 నుంచి చదువు. నేను అబద్ధం చెప్పడం లేదు, బైబుల్లో ఏముందో అదే చెప్తాను. చదువు. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలు పశువును వధించినప్పుడు మీదట వాళ్ళ ఆయన చేసే పనులకి వీళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు. అంటే ఉడికిన మాంసాన్ని దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టాలి ఆయన. వీళ్ళు ఏం చేస్తారంటే ఉడక ముందే ఆ మాంసాన్ని వీళ్ళు ఎత్తుకొని పోయి కూర్చొని, వాళ్ళు ఉడక పెట్టక ముందే వీళ్ళు ముందుగా వెళ్ళిపోయి అసలు మీరు ఉడకబెట్టగల పచ్చి మాంసం ఇచ్చింది అంటారు. ఎందుకంటే అప్పుడు ఈ బలులు దేవునికి పాప పరిహార్థంగా ఇచ్చేవాళ్ళు. దేనికోసం ఇచ్చేవాళ్ళు? పాప పరిహార్థంగా బలులు అర్పించేవాళ్ళు అక్కడ. కానీ వీళ్ళు ఇలా చేస్తుండే తల్లికి అక్కడ 17వ వచనం చదువమ్మా. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనస్తులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహుగా గొప్పదాయను. చూడమ్మా, నిద్రరాని బాక చూడండి ఏం చేశారు వీళ్ళు. ఇలాంటి పనులు చేయడం వల్ల అక్కడ బలులు అర్పించడానికి వచ్చే వాళ్ళందరూ కూడా అసహించుకున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి ఇలాంటి పనులు? ఇవ్వలేదు. వీళ్ళ వల్ల ఏమైపోయిందంటే అసహ్యం అయిపోయింది. అక్కడ ఆ పాపము, వాళ్ళు చేస్తున్న పాపము యెహోవా దృష్టికి గొప్పదైపోయింది. ఏమైపోయింది? గొప్పదైపోయింది. అక్కడికి వస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడికి వచ్చిన ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ బలులు అర్పిస్తున్న మాంసాన్ని కూడా వీళ్ళు అసహ్యంగా తీసుకొని తింటున్నారు, దొంగిలిస్తున్నారు, దేవుని ఎదుట పాపం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా దుర్మార్గులుగా తయారయ్యారంటే వాళ్ళు తల్లిదండ్రుల ఆధారం మీద పడకుండా, తల్లిదండ్రుల పెంపకంలో పెరగకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. చూడండి, ఒక పాస్టర్ కొడుకులు ఎలా తయారవ్వాలి దేవుని మందిరంలో? అంత పెద్ద యాజకుడు దేవుడితో మాట్లాడే యాజకుడు బిడ్డలు ఎంత బాగుండాలి, పరిచయం చేయాలి. ఆ యదవులు చేస్తున్న పని ఏమిటి? పాస్టర్ బిడ్డలుగా ఉండి ఏమైందమ్మా? వీరు చేసిన పాపం, దుర్మార్గం ఏమిటంటే ఆ విషయాలే మనం అక్కడ ఎక్కువ చూసుకున్నాం. పాపం అంటే వీళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళందరికీ అసహ్యం అయిపోతుంది. దేవునికి నైవేద్యం అర్పించాలంటే అసహ్యంగా అనిపిస్తుంది వాళ్ళు. చూడండి, ఈ ఏలీ దగ్గరికి హన్నా అనే ఆమె తన కుమారుని తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. ఎందుకంటే ఈయన దేవుని మందిరంలో పనిచేసేవాడు కదా. అక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే పాస్టర్ పుట్టిన బిడ్డలో పాస్టర్ని అనుసరించాల. పాస్టర్ దగ్గరకు ఒక ఆమె తీసుకొచ్చి నా బిడ్డను పెంచని చెప్పి వదిలేసిపోయింది. ఆయన ఎవరు? సమూయేలు అన్న. ఈ పిల్లోడిని నీ దగ్గర పెంచని చెప్పి ఆయన దగ్గర పెట్టేసిపోయింది. పాస్టర్ కొడుకులు మాత్రం వదిలేసినాడు, ఈయన మాత్రం పెంచుతున్నాడు. అంటే ఎందుకు వదిలేసినట్టు వాళ్ళు మాటలా. ఈ పిల్లోడిని తీసుకొచ్చి ఆమె వదిలిపోయింది కదా, వీడు ఆయన ఎందు, దేవుని ఎందు, మనుషులతో ఎందు వృద్ధులతో వస్తున్నాడు ఈ పిల్లోడు సమూయేలు. పాస్టర్ కొడుకులు ఏమైపోయారు? దుర్మార్గులు అయిపోయి చెడు తిరుగుతూ అల్లరిచిల్లరగా తిరగటం వల్ల దేవుడు దృష్టి వాళ్ళ మీద పెట్టాడు. కోపం ఎక్కువైపోయింది దేవుడికి. వెంటనే
శిక్ష వేసేస్తానని చెప్పేశాడు. శిక్ష వేసేస్తానని చెప్పేశాడు. ఎన్నోసార్లు వాళ్ళ ఆయన హెచ్చరించాడు. అయినా ఈ పని చేయకూడదురా, ఇది తప్పురా, మనం దేవునికి, నేను యాజకునిరా, మీరు నా యాజకుని బిడ్డలురా, మీరు చేస్తున్న తప్పేంద్రా అని ఎన్నోసార్లు ఆయన మందలించాడంట. ఏం చేశాడు? ఆయన చేసిన తప్పు ఏంటంటే మందలించి తిట్టాడు, అంతే, కొట్టలేదంట, శిక్ష ఇలా గట్టిగా. తప్పు చేసినోడికి అప్పటికప్పుడికే నరం తీస్తే చక్కగా దారిలోకి వస్తాడు. వాళ్ళ ఆయన ఏం చేశాడంటే తిట్టేదంట, కొట్టేదిలే, శిక్షించేది లేదంట, మందలించేవాడంట. ఏం చేశాడు? మందలిస్తే వాడు దారిలోకి వస్తాడా? మాట చెప్తే వింటాడు. ఇప్పుడు మనిషి ఒక దెబ్బ వేస్తేనే మాట, శిక్ష వేయాలి ఖచ్చితంగా. ఏం చేయాలా? వీళ్ళిద్దరు పిల్లలు పాస్టర్ బిడ్డలు, ఎవరు బిడ్డలు? ఏలి కుమారులు దుర్మార్గులు అయిపోయారు. దేవుడు చాలా సార్లు హెచ్చరించాడంటే ఏలి ఇది పద్ధతి బాగలేదు, నువ్వు నీ బిడ్డల్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు. అంటే 22వ వచనం చదువుతుంది. ఏమైపోయాడు ఏలి? ముసలోడైపోయాడు వాళ్ళ ఆయన. తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు, ఇలా చేయబాకండి, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేస్తాడు, గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల ఎవడు విజ్ఞాపన చేయను అయను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. చాలా ఆగారు. ఇక్కడ దాకా విన్నారా? అర్థమైందా మీకు? మందిరానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా, ఆడపిల్లకాయలతో విచారం చేస్తున్నారు. ఆ మాటలన్నీ కూడా ఇతను వింటున్నాడు. ఎవరు? ఆయన ఏలి. వీళ్ళు ఏ బిడ్డలు ఏమేమి తప్పులు చేస్తున్నారు అన్నీ ఇతను చెవిలో పడుతున్నాయి. అన్ని చెవిలో పడుతున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, మీ కార్యాలు, మీరు చేసిన కార్యాలన్నీ నాకు వినబడుతున్నాయి, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారా అని అడుగుతున్నాడు కొడుకుని. అడిగినప్పుడు ఇది మంచిది కాదు, ఇదే ఇలాంటివి చేయబాకండి అని అంటున్నాడే కానీ శిక్షించడం ఏం చేయడం లేదు, శిక్ష వేయడంలా బిడ్డలకి. ఎందుకంటే చిన్న వయసు నుంచే చాలా మంది ఏం చేస్తారంటే అతి గారాభంగా పెంచుతారు బిడ్డల్ని. ఏం చేస్తారు? బిడ్డలు పెంచే పద్ధతి అసలు అదే కాదు. ఒక యవ్వనానికి వచ్చినప్పుడు వాడు తప్పకుండా తప్పిపోతాడు. నువ్వు చిన్నప్పటి నుంచే వాడిలో దేవుని యొక్క దైవిక ప్రేమను, నేను మొన్నదే చెప్పింది, బిడ్డల్లో మనం దేవుని స్వభావాన్ని నింపితేనే వాళ్ళు బాగుపడతారు. దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. వాళ్ళు దేవుని భయం ఉండాలా, దేవుని భక్తి ఉండాలి బిడ్డల్లో. అప్పుడే వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఈ ఎదవల పాస్టర్ బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళతో, అప్పటికి ముసలాడు అయిపోయాడు వాళ్ళ ఆయన, 98 సంవత్సరాలు వచ్చేసి, అయినా కూడా వాళ్ళు మాట వినటంలా, చెడు కార్యాలు చేస్తున్నారు. గుడారం ద్వారవద్దకు వచ్చి సేవ చేసే స్త్రీలతో శయనిస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇటు చేస్తున్నారు అని ఆయన అడుగుతున్నాడే కానీ వాళ్ళని శిక్షించడం. ఓ మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనిషి తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు నాయన. ఇప్పుడు నా ఎడల ఈమె తప్పు చేసిందని, ఆమె ఎడల నేను తప్పు చేశాను, దేవుడు తీర్పు తీరుస్తాడు అది చెప్తున్నాడు అక్కడ. కానీ దేవుని విషయంలోనే నువ్వు తప్పు చేస్తే నీకు ఇవ్వడురా తీర్పు తీర్చింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా, ఇది ఎంత చక్కని మాట, బాగా అర్థం చేసుకోండి. దేవుని విషయంలోనే పాపం చేసావు ఇంకా తీర్పు తీర్చేది ఎవరు మనకు? అదే చెప్తున్నాడు ఆయన. ఒరే నాయన, యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడరా? ఇప్పుడు దేవుడి విషయంలో నేను పాపం చేశాను అనుకో, నువ్వు నా కొరకు ప్రార్థన చేసినా అది కానీ కుదరదు.
అది కుదరదు. అదే చెప్తాడు, ఎవరు విజ్ఞాపన చేస్తారా? చేయలేరు. చేసిన అది కుదరదు. మనిషికి తప్పు చేసుకున్నా ఒకవేళ దేవుడు విమర్శ చేస్తాడేమో గాని మనిషే దేవుడు ఎడల తప్పు చేస్తే అది జరిగే పద్ధతే కాదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఏలియా దగ్గర ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడు దగ్గర పెరుగుతున్న బాలుడు మాత్రము 11వ వచనం చదువు తల్లి. 2వ అధ్యాయం 11వ వచనం చదువు. తరువాత ఎల్కనా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండు. వీళ్ళిద్దరు తయారవుతున్నారు. వాళ్ళ ముసలోడి దగ్గర ఏలియా దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది కదా ఆమె. ఆ బిడ్డ మాత్రం దేవుడికి పరిచయం చేస్తూ ఎదుగుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తూ ఎదుగుతున్నాడు? దేవునికి పరిచయం చేస్తూ ఎదుగుతున్నాడు. 26వ వచనం చదవమ్మా. సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈ 2 విషయాలు మీరు చక్కగా అర్థం చేసుకోండి. మీ బిడ్డల విషయంలో మీ బిడ్డల్ని ఎప్పుడైతే దేవునికి అర్పిస్తారో, దేవుని సేవకు వదిలేస్తారో, దేవుని సేవకుడి దగ్గర నేర్పిస్తారో చిన్నప్పటి నుంచి, వాడు సరైన త్రోవలో నడవగలరు. ఈ బాలుడైన సమూయేలు దేవునికి పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఎదిగే కొంది దేవుని దయ పొందుకుంటున్నాడు. మనుషుల దయ పొందుకుంటూ వర్ధిల్లుతూ వస్తున్నాడు. పాస్టర్ బిడ్డలైన వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయి దుర్మార్గులుగా తయారై వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు? దేవుణ్ణి ఎరగల, దేవుణ్ణి ఎవరో దేవుడు తెలియలా, నేర్చుకోవాలా, చూడాల, దేవుని దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ నాన్నతో కూడా తిరగల, అనుసరించలా. వీళ్ళందరూ మగబిడ్డల గురించి మీ ఇద్దరి గురించే చెప్తున్నాను, వినండి బాగా. తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారిని, అయ్యా ఏలియా, నీకు చాలా సార్లు చెప్పాను, నువ్వు వాళ్ళని శిక్షించలేదు. మీ దుర్మార్గం ఎక్కువైపోయింది, నీ బిడ్డల దుర్మార్గము. హల్లెలూయా. ఒకేసారి చంపేస్తాను, నీ వంశంలో ఏ బిడ్డని కూడా బ్రతకనివ్వను. ఇంకా దేవుని దగ్గరకు వచ్చి మీరు యాజక పని చేయకూడదని చెప్పేసి వాళ్ళ వంశంలో ఎవరిని యాజకునిగా ఎవరిని కూడా ఇక నియమించడానికి కూడా చెప్పేశారు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని జరిగించుదునని ఇచ్చి ఉన్నను. అది ఇప్పుడు నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియులారా, వాడికి ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి చెప్తున్నాడు అక్కడ దేవుడు, నీ ఇంట్లో వాళ్ళు నీ పితరులు నన్ను యాజక పని చేస్తున్నారు, నాకు యాజకత్వం చేస్తున్నారు కదా, కానీ ఆజ్ఞ కూడా ఇచ్చున్నాడు దేవుడు మీరు చేయాలని. మీ వంశంలో వాళ్ళందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే చేయమని, నాకు యాజకత్వం చేయమని ఇచ్చాడు. కానీ ఈ రోజు నుంచి నా మనసునకు అది ప్రతికూలమైనది, మీరు ఇంకా నా పనే చేయకూడదని చెప్పేసి. నీ కుటుంబంలో ఎవరు కూడా నా పని చేయకూడదు. అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, చదువు. యెహోవా ఏం చెప్తున్నాడంటే, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించే వారిని తృణీకరిస్తా. హల్లెలూయా. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవడైతే నన్ను గణపరుస్తాడో వాడిని నేను గణపరుస్తా, ఎవడైతే నన్ను తృణీకరించి పక్కన పెడతాడో వాడిని కూడా నేను తృణీకరించుతా అని చెప్పి తర్వాత చదువుతాయి. ఆలకించు, రాగల దినాల్లో నీ బలాన్ని తీసేస్తాను, నీ పితరుల ఇంటి బలాన్ని తక్కువ చేస్తాను, నీ ఇంట ముసలివాడు ఒక్కడు కూడా లేకుండా చేస్తాను, అంటే అందరిని యవ్వనంలోనే చంపేస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా 36వ వచనం ఒకసారి చదువు. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. చూడండి, అడుక్కు తినే వాళ్ళుగా చేస్తానని చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తానని చెప్పాడు? నాకు యాజకత్వం ఆయన ఉద్యోగం అని నువ్వు అతన్ని వేడుకునేటట్టు, అడుక్కునేటట్టు చేస్తానని చెప్పాడు.
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళకి వాళ్ళే నెత్తిని మట్టేసుకున్నారమ్మా. ఎవరు వేయలే ఇక్కడ, ఎవరు వేయబడలే. ఎవరి నెత్తిని వాళ్ళే మట్టేసుకుంటారు. ఎందుకంటే దేవుని మాట ఆలకించకపోయినా, దేవుణ్ణి ఎరకపోయినా, దేవుణ్ణి తృణీకరించిన ఈ విషయాలన్నీ వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకున్నారు, శాపగ్రస్తులయ్యారు. 3వ అధ్యాయం 12వ వచనం చదువుతుంది. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగాను చేసుకొనిచున్నారని తాను ఎరిగిన వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేశాను. ఏం చేశాడు? వాళ్ళ ఇంటి మీదకి దాన్ని పంపించేశాడు. ఇంకా బాగా ఆలోచిస్తున్నారు మీరు. వారి ఇంటి వారిని గురించి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పిస్తాను, నేను ఏదైతే చెప్పానో అదంతా వాళ్ళ ఇంటి మీదకి రప్పిస్తానని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. వాళ్ళ నిత్యమైన శిక్ష విధించబడతారు వాళ్ళకని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అలాగే 4వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. మరియు దేవుని మందసం పట్టబడెను. అది కాకను హోప్ని ఫీనెహెసులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైపోయింది. హల్లెలూయా. చాలు. ఏమైపోయారు వీళ్ళిద్దరు? యుద్ధానికి పోయారు ఒకరోజు. దేవుడు అక్కడ ఏం చేశాడంటే మందసం పట్టబడింది. అక్కడ శత్రువులు పట్టేసుకున్నారు మందసాన్ని. ఆయా యుద్ధంలో వీళ్ళిద్దరు చనిపోయారు. యుద్ధంలో చంపించేశాడు దేవుడు. ఆ మాటను తీసుకొచ్చి తండ్రికి చెప్పాడు. ఒకడు పరిగిస్తా వచ్చి 18వ వచనం చదువు. దేవుని మందసము అతడు పలుకగానే వేలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. హల్లెలూయా. వాళ్ళ ఆయన ఎలా చనిపోయాడు? బలిపీఠము నుంచి వెనక్కి పడి మేడ ఎరిగి చనిపోయాడు. అక్కడ పిల్లలు చచ్చిపోయారు. పిల్లలతో పాటు మందసం పోయింది. మందసంతో పాటు ఏలి కూడా మేడ ఎరిగి చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వృద్ధుడైపోయాడు కాబట్టి చనిపోయాడు. అలాగే 40 సంవత్సరాలు వాళ్ళకి న్యాయం తీరుస్తా న్యాయాధిపతిగా ఉన్నాడు ఏలి. అప్పుడు చనిపోయిన ఇద్దరు కుమారుల్లో ఫీనెహాసుకు ఒక భార్య ఉంది. ఆ భార్య నీళ్లు పోసుకొని ఉంది. అక్కడ వాడు చనిపోవడం, ఇక్కడ వీళ్ళ మామ చనిపోవడం, ఆ మాట వినంగానే ఈమె కూడా కింద పడి మోకాళ్ళ మీదనే కనేసింది బిడ్డని. మోకాళ్ళ మీదనే ప్రసవించేసిందంట బిడ్డని. దేవుని మందం తన మామ పెనుగు చనిపోయింది నాకు తెలుసుకొని ఇశ్రాయేలు నుండి పోయిందని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. అంటే ప్రభావం పోయింది అని అర్థం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంతటి శాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అవునా? ఎంతటి శాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. చూడండి, పాస్టర్ బిడ్డలే ఇలా దుర్మార్గులైతే బయట వాళ్ళకి దుర్మార్గులు కాకుండా ఎలా ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వేయాల్సిన బీజం వేయలేదు. శిక్ష ఖచ్చితంగా వేసుంటే వాళ్ళు మారేవాళ్ళేమో. అప్పటికి ఏలిని దేవుడు హెచ్చరిస్తూనే వచ్చాడు. ఆయన నీ బిడ్డలు మందలిస్తున్నావు కానీ నువ్వు శిక్షించడం లేదు. మందలించు, వారిని మందలించు, వారికి బుద్ధి చెప్పు, వాళ్ళని కఠినంగా శిక్షించు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇతని దగ్గర పెరిగిన బిడ్డ ఏమయ్యాడు? దేవునిలో ఎదుగుతూ దేవుని బిడ్డగా ఆ బిడ్డ చేతే చెప్పించాడంట, మీ అందరిని చంపిస్తానని. దేవుడు నిద్రపోతున్నప్పుడు పిలుస్తాడు దేవుడు సమూయేలుని. ఆ బిడ్డను పిలిచి ఆ బిడ్డకి నిద్రపోతున్నప్పుడు దర్శనమిచ్చి వాళ్ళకి ఇలా చెప్పు, వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నానని చెప్పని చెప్తాడు. ఆ మాట ఆ బిడ్డే వాళ్ళకి చెప్తాడు. చూసారా, మనము తల్లిదండ్రులము వేయాల్సిన బీజం వేయాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని నేర్పిస్తా రావాలా. బైబుల్ చదవాలా, పాటలు పాడాలా, నాన్న భయభక్తులుగా కూర్చోవాలా, వాక్యం వినాలా. ఇది దేవుడు నేర్పించేది. ఇలా వృద్ధి పొందితే
బాలుడు దేవుడు ఇక్కడ సమూయేలు ఎలా పెద్దవాడయ్యాడు, ఎదుగుతూ దేవుని పరిచయం చేస్తూ మనుషుల దయ పొందుకుంటూ దేవుని పోయి పొందుకుంటూ వర్ధిల్లుతూ వస్తున్నారు. అలా పసిబిడ్డలైన మీరు కూడా దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని పరిచర్య అన్ని పనులు చేయాలి. మనం చెప్తేగా చేసేది, మనం చెప్పకముందే అన్ని పనులు చేసేయాలి. ఎందుకంటే ఆదివారము మన పని, మన దేవుని పని. మనం ముందుగా చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి రాని చదువును మనకి ఇస్తాడు, మనకి ఎన్నో గొప్ప గొప్ప ఉన్నత స్థానాలకి దేవుడు తీసుకెళ్తాడన్న ఆ భావంతో మనం పనిచేయాలి. మీరు కూడా ఏదో వస్తున్నాంలే పోతున్నాంలే అనుకోబాకండి. దేవుడి మందిరానికి భయభక్తులతో రావాలి. దేవుని మందిరానికి భయభక్తులతో రండి. ఇలా చెప్పే వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మీకు దొరకరు. ఏదో వాడికి వచ్చింది చెప్పుకొని వెళ్తా ఉంటాడు. ప్రతి ఆదివారం వచ్చి వాడు సందా వాడు తీసుకుంటాడు, వాడు దశంభాగాలు తీసుకుంటాడు, ఏదో 4 మొక్కలు చెప్తాడు, వెళ్తాడు. ఈ విధంగా మీకు నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు. దగ్గర కూర్చొని పెట్టి ఇలా బ్రతకండి, ఇలా జీవించండి, మార్చుకోండి, అవి అలవాట్లు మార్చుకోండి, ఇలా జీవించండి అని చెప్పరు. మీకు అంత అవసరం లేదు ఇప్పుడు ఎవరికి.